ఒక్కొక్క ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ వేసే విధానం ఒక్కొక్కలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొంతమంది ఇట్లా రౌండ్ షేప్ కొబ్బరి చెట్టు చుట్టూ వేసి ఫెర్టిలైజర్ ఫీడింగ్ చేస్తారు, కొంతమంది మూన్ షేప్లో వేస్తారు. ఫస్ట్ 6 months ఇటు సైడు, ఇంకొక 6 months అటు సైడ్ అనమాట. ఈ ఫార్మర్ చూసారంటే వీళ్ళకి మ్యాన్ పవర్ లేదు, వీళ్ళిద్దరు కలిపి హస్బెండ్ వైఫ్ కలిపి వీళ్ళే చేసుకుంటున్నారు. సో అందుకనే చాలా సింపుల్గా కొబ్బరి చెట్టు నుంచి ఒక 2 అడుగు దూరంలో తవ్వేసి, కొబ్బరి చెట్టు చుట్టూ 4 తవ్వేసి అక్కడ డిఏపి ప్లస్ 2 పొటాష్ 2 కలిపి వీళ్ళు కొబ్బరి చెట్టుకి ఫీడింగ్ చేశారనమాట. సో వీళ్ళే తవ్వుకుంటున్నారు, వీళ్ళే ఫెర్టిలైజర్ చేసుకొని వీళ్ళే దాన్ని క్లోజ్ చేయడం వల్ల వీళ్ళకి కాస్ట్ ఎఫెక్ట్ వచ్చి చాలా తగ్గిందనమాట. సో లేబర్ లేక వీళ్ళే చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్. ఈ డిఏపి కానీ ఈ పొటాష్ కానీ ఇదంతా గవర్నమెంట్ సబ్సిడీస్లో వీళ్ళకి ఇవ్వడం వల్ల చాలా తక్కువ రేట్లో వీళ్ళకి వచ్చింది. సో అది లేక చాలా బెనిఫిట్ అయ్యారనమాట. సో ఈ స్టెప్స్తో చేసుకుంటే వీళ్ళు కొబ్బరి చెట్టు నుంచి 2 నెలలకు ఒకసారి పెద్ద ఆదాయం అనేది తీసుకుంటారనమాట, 50 నుంచి 60 వేలు అట్లా. సో సంవత్సరానికి వీళ్ళు మంచి ఆదాయం తీసుకోవడం వల్ల వీళ్ళకి ఏదో ఒక రిటైర్మెంట్ ప్లాన్స్లా వస్తుందన్నమాట. మీరు కూడా ఎవరైనా కొబ్బరి చెట్టు పెట్టుకున్న వాళ్ళు ఇట్లా ఓల్డ్ ఏజ్లో ఇలాంటి బెస్ట్ బెనిఫిట్ ఉండేవాళ్ళు కమెంట్ అయితే చేసి మనకి చెప్పండి. ఇది వచ్చి ఒక బెస్ట్ ఆప్షన్ అనేసి కూడా మీకు చెప్తాను.